శ్రీకాకుళంలో రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. నందిగం మండలం సొంటినూరు గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. అచ్చెన్నాయుడు రైతులు నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. ఇన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడటానికి వస్తే ఈ పక్కనే ఉన్నటువంటి ఆ పొలం చూస్తే రంగు మారిపోయింది చేను. ఇప్పుడే రంగు మారిపోతే మరి పంట ఎలా వస్తుంది? రంగు మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే యూరియా వేయాల్సినటువంటి సమయం ఇదని రైతన్న చెప్తున్నాడు. యూరియా వేయాల్సిన సమయంలో యూరియా లేదు, విత్తనాలు ఇవ్వాల్సిన సమయంలో విత్తనాలు లేవు, పురుగు మందులు ఇస్తారో లేదో కూడా తెలియదు. అసలు దీని అంతటికి ఒక్కసారి అంచనా వేసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తాం. ఒక 40 నుంచి 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పండిస్తాం. ఇంకా ఇతర పంటలు కొబ్బరి గాని, మామిడి గాని, జీడి మామిడి గాని, ఇతర పంటలన్నీ కలిపి ఓ 30-40 వేల ఎకరాల్లో పండిస్తాం. మొత్తంగా ఈ పంటలన్నీ పండించటానికి మనకు కావలసినటువంటి ఎరువుల్ని చూసుకుంటే సుమారు 50,000 టన్నుల యూరియా అవసరం. కనీసం 20 నుంచి 30,000 డిఏపి మనకు అవసరం. అలాగే పొటాష్ కూడా ఒక 5,000 నుంచి 10,000 టన్నుల వరకు మనకు అవసరం. మరి ఒక్కసారి పరిశీలించుకుంటే ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పంట కాలం రాకముందే, నాట్ల కాలం ఇంకా రాకముందే, అంటే మార్చి ఏప్రిల్ నెలల్లోనే